హాయ్ అండి. నా స్టైల్లో క్రిస్పీ అటుకులు ఎలా చేశానో చూడండి. నాకైతే చాలా ఇష్టం అటుకులు అంటే. చిన్నప్పటి నుండి కూడా బాగా తినేదాన్ని. మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళేదాన్ని అటుకులు. అంత ఇష్టం అండి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అటుకులు ఫ్రై చేసుకోవాలండి. మెత్తగా ఉంటాయి కదండి అటుకులు, కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగానే మనం. అలా చేసుకుంటే మనం తాలింపు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపెట్టాను కదండి, అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కలర్ కొంచెం చేంజ్ అయ్యాక తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ అదే ప్యాటర్న్లో ఆయిల్లో పల్లీలు వేసుకొని అవి కూడా కరకరనేలాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవంటే. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదండి, ఈవినింగ్ టైంలో స్కూల్ నుండి వచ్చినా కూడా తినడానికి యూజ్ అయింటుంది. ఇలా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకున్నామంటే పిల్లలు ఎప్పుడు అడిగినా ఇవ్వచ్చు. 1 వీక్ వరకైనా స్టోర్ ఉంటుందండి. మనం తాలింపు ఎలా పెట్టుకోవాలో చూడండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలండి. అవి దూరగా ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ కారానికి సరిపోయేంత వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్ వేయకూడదు. ఆనియన్స్ వేసామంటే 1 డే 2 డేస్లో అటుకులు మెత్తబడిపోతాయి. అసలే రైనీ సీజన్ కదండి, తొందరగా మెత్తబడతాయి కాబట్టి ఆనియన్స్ అవాయిడ్ చేయాలి. కావాలంటే మీకు ఇష్టమైతే సర్వింగ్ చేసుకునేటప్పుడు పక్కకు పెట్టుకొని తినొచ్చండి. గ్రీన్ చిల్లీ దూరగా వేగిన తర్వాత అందులో పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు, పల్లీలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. కారం కూడా వేసానండి నేను. ఇది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కాసేపు ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ టైం అవసరం లేదు. ఇంతే అండి నా రెసిపీ.